సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మూడవ మాట గురించి మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియా, ఆమె కన్యక గర్భముగా ఉన్నప్పుడే యేసు ప్రభువారు జన్మించారు. దైవ కుమారుడు అని ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఎరిగినటువంటి ఆవిడ ఏనాడు కూడా దేవుని యొక్క చిత్తానికి లేదంటే ఆయన రాజ్య సువార్తకి ఆమె అడ్డుపడినటువంటి నిమిషము కూడా లేదు. ఆవిడ ఏనాడు అడ్డుపడలేదు దైవజన్మ. ఎల్లప్పుడూ కూడా దేవుని హృదయానుసారంగా ఆమె జీవించడానికి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువారికి సహకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తల్లి అయిన మరియా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో ప్రేమించారు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక కుమారుడు స్థానంలో ఉండి ఆమె తల్లిని ఎంతో ప్రేమించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అంత బాధలోను అంత వేదనలోను గాయాలులోంచి రక్తము ఓడుతూ ఉండగా అలాంటి స్థితిలో కూడా ఇంకా కొద్ది నిమిషంలో మరణిస్తాననగా మరణించే సమయంలో కూడా ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లి పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని అనగా తల్లిదండ్రుల్ని ఏ రీతిగా సన్మానించాలో, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కడు వృద్ధాప్యం వచ్చేంత వరకు, ముసలి వయసు వచ్చేంత వరకు కూడా పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలో, కన్న తల్లిని కన్న తండ్రి పట్ల ఎంత మమకారము ప్రేమ కలిగి ఉండాలో ఇక్కడ యేసు ప్రభువారు చక్కటి మాదిరిని మనకి చూపించారు. ఏ ఆజ్ఞ అయితే ఆయన ఇచ్చారో ఆ ఆజ్ఞ ఆయన నెరవేర్చినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీర్ఘాయుష్ కలిగి జీవించాలి అంటే తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కూడా ఉండాలి. వారికి రుణస్థులుగా ఉంటూ వారి పట్ల గౌరవము ఆప్యాయత కలిగి వారిని ప్రేమగా చూసుకోవాలని కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది.